హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం బౌద్ధ మతం యొక్క ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుడు ఏ తెగకు చెందినవాడు? శాక్య తెగకు చెందినవాడు. బుద్ధుని యొక్క తల్లిదండ్రులు ఎవరు? తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. బుద్ధుడి యొక్క భార్య పేరు యశోధర. బుద్ధుని యొక్క కుమారుడు రాహులుడు. బుద్ధుని యొక్క పెంపుడు తల్లి గౌతమి. బుద్ధుని యొక్క ప్రియ శిష్యులు ఎవరు? ఆనందుడు, ఉపాలి. బుద్ధుని యొక్క జన్మస్థలం BC 563 నేపాల్లోని కపిలవస్తు నగరంలో లుంబిని అనే గ్రామంలో బుద్ధుడు జన్మించాడు. బుద్ధునికి ఎన్నోవ ఏట జ్ఞానోదయం కలిగింది? 35వ ఏట జ్ఞానోదయం కలిగింది. బుద్ధునికి జ్ఞానోదయం ఎక్కడ కలిగింది? బీహార్లోని బోధ్గయలో ఇతనికి జ్ఞానోదయం కలిగింది. బుద్ధుడు ఎక్కడ మరణించాడు? కుషినగరంలో మరణించాడు. బుద్ధుడు బయటకు వచ్చినప్పుడు చూసిన సంఘటనల వరుస క్రమం ఏంటి? వృద్ధుడు, రోగి, శవం, సన్యాసి. బుద్ధునికి ఏ చెట్టు కింద జ్ఞానోదయం కలిగింది? రావి చెట్టు కింద జ్ఞానోదయం కలిగింది. బుద్ధుడు సత్యాన్వేషణకై ఇంటి నుండి బయటకు వెళ్ళడాన్ని ఏమంటారు? మహాభి నిష్క్రమణం అంటారు. బుద్ధుని గుర్రం పేరు కంతాక. బుద్ధుని గుర్రపు బండిని నడిపే స్వారీదారుడు యొక్క పేరు చెన్నకేతు. ఉరువేల గ్రామంలో బుద్ధునికి సహాయపడిన మహిళ పేరు సుజాత. బుద్ధుడు ఎన్నోవ ఏట ఇంటి నుండి బయటకు వెళ్ళాడు? తన 29వ ఏట ఇంటి నుండి బయటకు వెళ్ళాడు. దీన్నే మహాభినిష్క్రమణం అంటారు. బుద్ధునికి జ్ఞానోదయం కావడాన్ని ఏమంటారు? సంబోధి అంటారు. బుద్ధునికి ఏ రోజున జ్ఞానోదయం అయ్యింది? వైశాఖ పూర్ణిమ రోజున జ్ఞానోదయం అయ్యింది. బుద్ధుని జ్ఞానోదయ సమయంలో ఆటంకం కలిగించిన దయ్యం మారా. జ్ఞానోదయం తరువాత రావి చెట్టు ఏ విధంగా పిలువబడింది? బోధి వృక్షంగా పిలువబడింది. జ్ఞానోదయం తరువాత ఉరువేల గ్రామం ఏ విధంగా పిలువబడింది? బోధ్గయగా పిలువబడింది. బుద్ధుడు మొదటిసారిగా 5గురు బ్రాహ్మణులకు సత్యాన్ని బోధించడాన్ని ఏమంటారు? ధర్మచక్ర పరివర్తనం అంటారు. బుద్ధుని యొక్క అత్యంత ధనిక శిష్యుడు ఎవరు? అనంత పిండక. బుద్ధునిచే బౌద్ధ మతంలోకి మార్చబడిన బందిపోటు దొంగ ఎవరు? అంగుళిమాల. పురోహితుల ఆధిపత్యాన్ని, వేదాలను ఖండించింది ఎవరు? బుద్ధుడు. బుద్ధుడు పునర్జన్మపై విశ్వాసం ఉంచాడు. ఏ వర్ణం వారైనా మోక్షం పొందవచ్చని పేర్కొన్నది ఎవరు? బుద్ధుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.